హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి స్టైల్స్. నా ఛానల్ని మీరు ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినట్టయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సరే, ఇంకా టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. ఇందులో కావాల్సినవి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్, చిన్న అల్లం ముక్క దంచి పెట్టుకోవాలి, మిరియాలు కొంచెం దంచుకోవాలి, యాలకులు ఒక 2 దంచి పెట్టుకోవాలి, 1 కప్ ఆఫ్ మిల్క్. సరే, ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఒక బౌల్ పెట్టుకుందాం. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. దీంట్లో ఇంకా ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఈ వింటర్లో ఇలాంటి టీ పెట్టుకుని తాగితే గొంతుకు కూడా చాలా మంచిది. అల్లం, మిరియాలు కఫం చేయకుండా ఉంటుంది. టీ ఏదోలా పెట్టుకుని తాగేసాంలే కదా అని అనిపించుకునే కంటే ఇలా చేసుకుని తాగితే అది మన గొంతుకు కూడా చాలా మంచిదన్నమాట. కఫం పట్టకుండా ఉంటుంది. మెయిన్ టీ తాగితే చాలామందికి కఫం వస్తుంది. ఇలా పెట్టుకుని తాగడం వల్ల కఫం రా. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలపాలి. ఇవి అన్నీ కలిసి బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. నేను ఫస్ట్లో షుగర్ చూపించడం మర్చిపోయాను. నేను ఇద్దరికి మాత్రమే చేస్తున్నాను ఈ టీని, కాబట్టి కొంచెం కొంచెమే వేసాను పౌడర్స్ అన్నీ. మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చు ఎక్కువ మందికి చేస్తే. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను నేను. స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువగా వేయండి, పర్వాలేదు. నాకైతే అది సరిపోతుంది. బాయిల్ అయిపోయింది. ఎంత బాగా బాయిల్ అయితే అందులో ఉన్న అల్లంలో ఉన్న ఘాటు, మిరియాల్లో ఉన్న బాగా టీలోకి దిగుతుంది. దాన్ని మనం తాగుతున్నప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. నా టీ అయితే అయిపోయింది. నేను ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టీ. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. థ్యాంక్ యూ ఇప్పటిదాకా వాచ్ చేసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.